సో ప్రస్తుతం మనతో పాటు కరుణాకర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నిజానికి ఆయన పోస్ట్ పెట్టారా? లేదా డిలీట్ చేశారా? సార్ నమస్తే. నమస్తే. సో పెద్ద ఎత్తున మీ మీద చాలా మంది పాస్టర్స్ అందరూ కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసారంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన చనిపోయిన విషయం ఎవరికి తెలియక ముందే ఫస్ట్ మీరే పోస్ట్ పెట్టారంట. సో మీ పోస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిందా? మీరేమంటారు సార్? దీని మీద నేను ఆల్రెడీ స్పందించి ఛాలెంజ్ కూడా చేశాను. హ్మ్. నేను ఏం పోస్ట్ పెట్టి డిలీట్ చేశానో వాళ్ళని ప్రూవ్ చేయమంటున్నారు. నేను 2 పోస్టులు చేశాను ఆయన ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయంలో. ఆ 2 పోస్టులు యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కనీసం ఎడిట్ కూడా చేయలేదు. ఇవి కాకుండా ఇంకొక పోస్ట్ ఏదో పెట్టాను అని చెప్పి హ్మ్. వాళ్ళు రుజువు చేయండి. ఇప్పుడు డిలీట్ చేశాను. హ్మ్. మరి దాన్ని ఎవరైనా రుజువు చేయాలి కదా! మాట్లాడితే ఆరోపణ చేస్తే ఉపయోగం ఏంటి? సార్ నిజంగా మీరు పోస్ట్ పెట్టారా? పెట్టాను. మీకు చూపిస్తాను. అందులో పోస్ట్ పెట్టడం అంటే అందులో తప్పేంటి? మరి ఎందుకు డిలీట్ చేశారు? చేయలేదు కదా! మీరు పోస్ట్ పెట్టారు కానీ డిలీట్ చేయలేదు. చేయలేదు. ఇప్పటికే ఉంది అలాగే. ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను, నిజమేనా? నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏ టైం పెట్టారు సార్? 12:13కి పెట్టాను ఇది. ఓకే. ఇది 1 గంటకి రాత్రంతా తాగి దొర్లి 1 గంటకి నిద్ర లేచిన తాగుబోతుంటారు కదా, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లాగా అనిపించింది ఇది. ఆ పిచ్చుకొకలాగా వాగుతుండే అజయ్ బాబు కూడా వాడు 1 గంటకి నిద్ర లేచాడు. ఎర్లీ మార్నింగ్ నాకంటే ముందు కరుణాకర్ కట్ట తెలిసిపోయింది అన్నాడు. నేను పెట్టడానికి ముందే టిఎస్ కుమార్ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. పాస్టర్ విజయప్రసాద్ ఫేస్బుక్ లో పెట్టాడు. వీళ్ళందరూ పెట్టిన తర్వాతే మా వాళ్ళకి మా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, క్రిస్టియన్స్ ఇలా కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు అని చెప్పి. అసలు రీజన్ ఏంటి అంటే తెలియదు అన్నాడు. పూర్తి వివరాలు తెలియదు. అందుకే నేను ఫేస్బుక్ లో పెట్టి ఇలా చనిపోయినట్లుగా విన్నాను, నిజమా కాదా, ఒకరిలో కూడా అయ్యి ఉండొచ్చు, ఒకవేళ నిజం అయితే ఏ రీజన్ తో చనిపోయింది చెప్పండి అని చెప్పి అడిగితే కింద కామెంట్ లో పెట్టా తెలిసిన వాళ్ళు. ఆ వివరాలతో మళ్ళీ నేను సెకండ్ పోస్ట్ పెట్టాను. ఇలా యాక్సిడెంట్ అయ్యి ఆకస్మికంగా మరణించాడంట. ఎప్పుడు హిందూ దేవతల మీద క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాడు, బ్రతికినన్నాళ్ళు అశాంతితో బతికాడు, ఇప్పుడైనా అతని ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను పెట్టాను. ఇందులో తప్పేమన్నా ఉందా? తప్పలేదు. కానీ అంటే మీరు పోస్ట్ పెట్టిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాకుండానే వీళ్ళ ముందే ఎలా చనిపోయాడు అనేది ముందే చెప్పేస్తున్నారు, తాగేసి చనిపోయాడు అనేది. సో తాగి చనిపోయాడు నేను ఎక్కడ చెప్పలేదు. అది ఇప్పుడు తర్వాత అనాలిసిస్ లో చాలా మంది చెప్పారేమో. రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడని మాత్రం నేను చెప్పాను, అంతే. ఎందుకు సార్? అంటే మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే ఇంతకు ముందు అతనితో ఏమన్నా మీకు ఈ మతాలకు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు కాదు, మాకు డిబేట్లు జరిగాయి కదా. కలిసి మీకు డిబేట్స్ చాలా జరిగాయి. ప్రత్యక్షంగా కలిసి మేము డిబేట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను మాట్లాడిన వీడియోలకు నేను కౌంటర్స్ ఇచ్చాను. గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది. అంటే సిద్ధాంతపరంగా మాకు ప్రత్యర్థి అతను, వ్యక్తిగతంగా శత్రువేం కాదు. వ్యక్తిగతంగా ఎవరికి మాకు శత్రుత్వం ఉండవు. వ్యక్తిగతంగా శత్రువు అంటే పొలం తగాదాలో, ఆస్తి తగాదాలో, ఏదైనా పగలు ప్రతీకారాలు ఉండాలి. సిద్ధాంతపరంగా మాకు విభేదాలు ఉన్నాయి. అతను హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను మాట్లాడిన విషయంలో మేము కౌంటర్లు ఇస్తూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తి చనిపోయాడు అంటే మాకు ఎందుకు చనిపోయి తెలుసుకోనే ఇది ఉంటుంది కదా, కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం, అంతే. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ జేమ్స్ గానీ లేకపోతే విజయరెడ్డి గానీ వికేఆర్ గానీ అందరూ కూడా మీ పోస్ట్ గురించే మాట్లాడుతున్నాం పెద్ద ఎత్తున. వీళ్ళేంటంటే అంటే ఫస్ట్ అంటే హిందూ జనశక్తికి సంబంధించిన లలిత్ కుమార్ ఉన్నారు, అలాగే హమరా ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మొదటిది మీ నేమే వినిపిస్తుంది, కరుణాకర్. వాళ్ళకి ఎందుకు కరుణాకర్ వాళ్ళకంత పెద్ద శత్రువు కింద అయిపోయాడు? కంసుడు తింటూ తాగుతూ నిద్రపోతూ కూడా కృష్ణుడి పేరే తలుచుకున్నాడంట. వీళ్ళకు కూడా అలాగే నేను వాళ్ళ స్మరణలో ఉన్నానేమో తెలీదు. అక్కడ ఏం జరిగినా ఉలిక్కిపడి నా పేరే తలుచుకుంటున్నారేమో. వాళ్ళు భవిష్యత్తులో యేసు పేరు కూడా మర్చిపోయిన ఆశ్చర్యం లేదు. యేసు పేరు మర్చిపోయి కరుణాకర అంటూ చచ్చిపోవచ్చు వాళ్ళు రేపు పొద్దున. కాకపోతే నా పేరు తలుచుకున్నంత మంది నేను వాళ్ళకేం ముక్తిని ఇవ్వను. ఏ రాముడి పేరు కృష్ణుడి పేరు తలుచుకుంటూ పోతే ముక్తి వస్తుంది అలాగే. సార్ అంటే ఈ ప్రవీణ్ అనే అతను చనిపోయిన తర్వాత సో అక్కడ ఉన్న ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇలా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మాటలతోటి. సో వీటన్నిటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా ఎవరు స్పీకర్? ఆంధ్ర స్పీకర్ అక్కడ ఎస్పీ గారు సార్, రాజమండ్రికి సంబంధించి. సో మరి మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, శివశక్తి అని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పని. దీనిని ఆపే హక్కు నాకు తెలిసి ఎవరికి ఉండదు. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ లో కూడా ఎవరు దీన్ని ఆపలేరు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడే దాని మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప
మా వాయిస్ మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? పోనీ ఆపేసేయండి. ఎప్పుడు ఆపేద్దాం? అసలు హిందుత్వం గురించి పాస్టర్లు ఎవరు కూడా ఉమ్, ఎక్కడ దైవ దోషం జరగట్లేదు అన్నప్పుడు మా అవసరం ఉండదు నిజంగానే. ఉమ్. మరి అవి అన్ని ఆపేసేస్తే మేము స్వచ్ఛందంగానే ఆపేస్తాం. అసలు సో ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా ఆపేస్తే మీరు ఆపేస్తారు. క్రిస్టియానిటీ ఛానల్స్ అన్ని ఆపేయమనట్లా. ఉమ్, వాళ్ళ ఛానల్స్ లో మన దేవీ దేవతల దోషణ జరగకూడదు. ఉమ్, వాళ్ళు సాక్ష్యాల పేరుతో చెలరైపోతున్నారు. నేను పెద్ద భక్తి చేశాను, విగ్రహారాధన చేశాను, ఈ దేవుడు ఉలకలేదు పలకలేదు, ఏసు వచ్చినని పిలిచాడు, స్వరం వచ్చింది, వెలుగు వచ్చింది, గడి గుడ్డు వచ్చింది అని చెప్పి గుట్టలు గుట్టల వీడియోలు ఉన్నాయి. ఉమ్, నేను పెద్ద మాంత్రికుడిని, దేవుళ్ళని అందరూ నా ముందు చేతులు కొట్టుకుని నిలబడ్డారు. చాలా జుగుత్సాకరంగా ఉంటాయి. ఉమ్, మరి అవన్నీ కూడా మీరు యూట్యూబ్ లోంచి తీపిచ్చేసేయండి. ఉమ్, ఎవడో కూడా మత ప్రచారాలలో మన హిందుత్వం గురించి దేవతల గురించి మాట్లాడకుండా ఆపేసేయండి. అసలు అప్పుడు నిజంగానే మా అవసరం ఉండదు. అప్పుడు ఉమ్. మేమే తీసేస్తాం. సో అంటే మీరు ఏంటంటే అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇట్లా వాటిని ఎదుర్కొనే అంతే ప్రయత్నం కదా. చేస్తున్నారు. రోగం ఉంది కాబట్టి డాక్టర్ అవసరం ఉంటుంది. రోగం లేకపోతే డాక్టర్తో పనే ఉంది. నేరస్తులు ఉన్నా కాబట్టి పోలీసులతో అవసరం, నేరస్తులు లేకపోతే పోలీసులతో పనే ఉంది. ఉమ్, మా అవసరం కూడా అంతవరకే. రైట్. సరే, అక్కడ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? మీతో ఒకసారి మాకైతే మాట్లాడాలి ఏం కానీ రాలేదు. మీ ఫోన్. ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా క్లియర్ గా అది యాక్సిడెంట్ అనే స్పష్టత ఉంది. కాకపోతే ఇప్పుడు బయటికి చెప్తే వీళ్ళు జనాలు రెచ్చగొట్టున్నారు కదా, అన్వాంటెడ్ గా మళ్ళీ ఏదైనా రెచ్చగొట్టి ఏమైనా చేసే ప్రయత్నాలు చేస్తారు. అందుకని కాస్త 2-3 రోజులు చల్లారిన తర్వాత వాళ్ళు మెల్లగా రిపోర్ట్స్ అన్ని బయట పెడతారు. లేదు అది హత్య అని ఒక నిర్ధారణ అయితే డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఇప్పుడు మాలాంటి వాళ్ళను ఇంకొకళ్ళు ఎవరైతే వీళ్ళందరూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి ఎంక్వైరీలు స్టార్ట్ అయిపోతాయి. వార్నింగ్లు ఇచ్చిన నాదే ఉంది. నేను ఎప్పుడు ప్రవీణ్కి ఎప్పుడు థ్రెట్ ఇవ్వలేదు, వార్నింగ్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా నీ పేక్ కోస్తాను, నీ గుడ్లు పీకేస్తాను వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తలకాయ కోస్తా వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ మాదేమైనా తప్పు ఉంటే కనుక మీరు మమ్మల్ని తీసుకెళ్ళవచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవరైనా అదే చెప్పు. ఒకవేళ మీరు కూడా పిలిస్తే మీరు కూడా వెళ్ళడానికి రెడీయేనా? మరి వెళ్లకుండా అవుతుందా? సాధ్యం అవుతుంది? అసలు అవసరమే ఉంది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సార్. ఇప్పుడు కరుణాకర్ లాంటి వ్యక్తిని సడన్ గా పోలీసులు అదుపులోకి తీసుకుంటారంటే మరి అయ్యే అవకాశం అకారణంగా వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయరు.